మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కాశీనగరంలో ధనవంతుడు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దాన ధర్మ పరాయణుడు. ప్రతిరోజు పేదలకు సహాయం చేసేవాడు, యజ్ఞయాగాలు చేసేవాడు, భక్తిపరుడు. ఒకసారి యజ్ఞంలో అన్నీ దానం చేయడంతో కుటుంబ పోషణకే డబ్బులు లేకపోయాయి. భార్య చెప్పింది, మన ఊరి పక్కన ఉన్న సేటు ఇతరుల పుణ్యాలు కొనుగోలు చేస్తాడట. మన పుణ్యాన్ని అమ్మి కొంత డబ్బు తెచ్చి వ్యాపారం మళ్ళీ మొదలుపెట్టండి. బ్రాహ్మణుడు ఇష్టపడకపోయినా పిల్లల ఆకలి, భార్య ఆర్తి చూసి అంగీకరించాడు. భార్య ఇచ్చిన 4 రొట్టెలతో ప్రయాణం ప్రారంభించాడు. అడవి దాటుతూ ఉండగా కుక్క 3 పిల్లలతో ఎదురుపడింది. అవన్నీ ఆకలితో వణుకుతూ ఉండగా అతను ఒక్కొక్క రొట్టె ఇచ్చాడు. చివరకు తనకు ఏమీ లేకపోయినా కుక్కను తృప్తిపరిచి తాను కేవలం నీరు తాగి సేటు ఊరికి చేరుకున్నాడు. సేటు వద్ద బ్రాహ్మణుడు, నా పుణ్యాన్ని అమ్ముకోవాలి. సేట్, సాయంత్రం రండి, కొనుగోలు చేస్తాను. భోజన సమయంలో సేట్ భార్యతో ఇలా అన్నాడు, ఆ బ్రాహ్మణుడి పుణ్యం ఏది కొనాలి? సేటు భార్య జానించి చెప్పింది, ఈరోజు అతను ఆకలితో ఉన్న కుక్కకు అన్నం పెట్టాడు. అదే నిజమైన యజ్ఞం, అదే కొనండి. సాయంత్రం బ్రాహ్మణుడు వచ్చాడు. సేట్ చెప్పాడు, నీ కుక్కల యజ్ఞపు పుణ్యాన్ని కొంటాను. బ్రాహ్మణుడు అంగీకరించాడు. సేట్ 4 రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానన్నాడు. త్రాసులో రొట్టెలు ఒకవైపు, వజ్రాలు మరోవైపు పెట్టినా త్రాసు కదలలేదు. ఇంకా ఎంత వజ్రాలు వేసినా బరువు మారలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు నమస్కరించి, ఇప్పుడే నా మనసు మార్చుకున్నాను, నా పుణ్యాన్ని అమ్మను అన్నాడు. తిరిగి ఖాళీ చేతులతో ఇంటికి బయలుదేరాడు. మధ్యదారిలో కుక్కకు అన్నం పెట్టిన చోట కొంత మట్టి, రాళ్ళు తీసుకుని మూట కట్టాడు. ఇంటికి చేరి భార్య కోప్పడుతుందేమోనని భయపడి ఆ మూటని ఇచ్చి గ్రామానికి వెళ్ళాడు. భార్య మూట తెరిచి చూస్తే వజ్రాలు, ముత్యాలు, బంగారంతో నిండి ఉంది. ఆనందంతో ఊగిపోయింది. భర్త తిరిగి రాగానే చెప్పింది, ఇంత ధనం ఎక్కడి నుండి? బ్రాహ్మణుడు అన్నీ వివరించాడు. తన భర్త పుణ్యం విక్రయించమని ఒత్తిడి చేసినందుకు భార్య చెలించిపోయింది, కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కథలో ముగింపు ఏమిటంటే ఒక జీవిత బోధ ఉంది. ఇది కథ కాదు, జీవితం. మన దగ్గర ఎంత డబ్బున్నా ఇది ఇహలోక ప్రయాణానికే, కానీ పుణ్యం మాత్రం పరలోక టికెట్. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, ఆపదలో ఉన్నవారికి చేయూత ఇవ్వండి. దేవుడు మనల్ని పరిరక్షిస్తాడు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఆయన మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వేజన సుఖినో భవంతు.